సలహా తర్వాతే అసెంబ్లీ ముందుకట. విద్యుత్ కమిషన్ నివేదిక పైన ప్రభుత్వ నిర్ణయం. మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించనందువల్లే. సో ఇది విద్యుత్ కుంభకోణాలకు సంబంధించి ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందం కావచ్చు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ల కుంభకోణాలపైన లోకూర్ కమిషన్ ఒక నివేదికని ప్రభుత్వం ముందు ఉంచింది. సో ఆ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఒక కమిషన్ ఏర్పాటు చేసే ప్రభుత్వం. నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని మీద న్యాయ సలహా తీసుకున్న తర్వాత అసెంబ్లీ ముందు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందట. అండ్ దాంతోపాటుగా ఫార్ములా ఈ రేస్ పైన విచారణ చేయండి, అవినీతి నిరోధక శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసేసింది. ఇక ఏసీబీ విచారణలో కేటీఆర్కి నోటీసులు ఇస్తారా, కేటీఆర్ని A1గా పెడతారా, A2గా పెడతారా, ఏం చేస్తారా అనేది మనం విచారణలో చూడాలి. ఇది ఈ విద్యుత్ కుంభకోణాలకు సంబంధించి అయితే న్యాయ సలహా తీసుకోబోతున్నారట. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల పనులను నామినేషన్పై ఇవ్వడంలో జరిగిన ఉల్లంఘనలు, ఖజానాకు వాటిల్లిన నష్టంపైన విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత శాసనసభలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారమే న్యాయ నిపుణుల పరిశీలనకు పంపినట్టుగా తెలిసింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారట. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు అవకాశం లేకపోతే ఫైల్ సర్క్యులేషన్ ద్వారా అయినా మంత్రుల ఆమోదం తీసుకొని సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విద్యుత్ పైన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాల్లో నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్నే కారకులుగా పేర్కొన్నందువల్ల శాసనసభలో చర్చ, తదుపరి కార్యాచరణకు ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకోబోతున్నారట. సో పేర్కొన్నందువల్ల కాదు, పేర్కొన్నారట. మాజీ సీఎం పేరును ప్రస్తావించిరట. ఎందులో ప్రస్తావించినందువల్లే. ఈ కమిషన్లో ప్రతి దగ్గర కూడా కేసీఆరే తప్పు చేసిండు, మాజీ ముఖ్యమంత్రి అనే ఉన్నదట. అంటే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టే లెక్క కనబడుతున్నది. అది ఎప్పుడు వీళ్ళు విచారణ కరెక్ట్గా చేస్తే, వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా కొల్యూడ్ అవ్వకుండా వర్క్ చేస్తే ఇది సాధ్యమవుతుంది. న్యాయ సలహా తీసుకోవాలని సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నామినేషన్పై ఒప్పందాన్ని ప్రస్తావించిన కమిషన్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నివేదికలోని కొన్ని అంశాలు ఏమున్నాయంటే, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు 2014 నవంబర్లో అప్పటి ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. మార్వా థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మొదటగా 1000 మెగావాట్లు, తర్వాత అదనంగా మరో 1000 మెగావాట్లు తీసుకోవాలని నిర్ణయించింది. మార్వా థర్మల్ పవర్ స్టేషన్ నుంచి మొదటి యూనిట్ 2016 మేలో, రెండో యూనిట్ అదే ఏడాది జూలైలో ఉత్పత్తి ప్రారంభించిన 2017 ఏప్రిల్లో వార్దా నిజామాబాద్ డీసీ లైన్ వచ్చిన తర్వాతే తెలంగాణ విద్యుత్ తీసుకోవడం మొదలైంది. 1000 మెగావాట్లు పూర్తి స్థాయిలో తీసుకోలేకపోగా మరో 1000 మెగావాట్లకు అదనంగా లైన్ బుక్ చేసుకోవడం గురించి కమిషన్ ప్రస్తావించింది. అట్లా డబ్బులన్నీ వేస్ట్ చేశారు. అత్యవసరంగా విద్యుత్ తీసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడో తీసుకునే విద్యుత్ కోసం టెండర్ ప్రక్రియ చేపట్టడాన్ని కమిషన్ ప్రశ్నించింది. మార్వా థర్మల్ స్టేషన్ పనులు చాలా సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న నామినేషన్ పైన ఒప్పందం చేసుకోవడం, దీనివల్ల అదనంగా పడ్డ భారం గురించి ప్రస్తావించింది. థర్మల్ స్టేషన్ల నిర్మాణ వ్యయం పెరుగుదల. భద్రాద్రి థర్మల్ విద్యుత్ స్టేషన్ పనులను మొదట టెండర్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో చేపడతామని పేర్కొన్నారు. పలు దఫాలు చర్చలు జరిగినాయి. చివరికి అకస్మాత్తుగా ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీలో చేపట్టాలని నిర్ణయం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ నివేదించినట్లు కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. ఈ మార్పు వల్ల కేవలం బొగ్గు వినియోగానికే ఏడాదికి 300 కోట్ల భారం పడుతుంది. ఇలా 25 ఏళ్ల పాటు అదనపు భారం పడుతుందని, కాలుష్యం సమస్య కూడా ఏర్పడుతుందని, ఈ విషయంలో నేరుగా కేసీఆర్దే బాధ్యత అని కమిషన్ పేర్కొన్నది. నిర్మాణ ఖర్చు మెగావాట్కు 6,41,00,000 నుంచి 9,80,00,000కు పెరిగింది. ఇదే సమయంలో ఎన్టీపీసీ చేపట్టిన విద్యుత్ ప్లాంట్ నిర్మాణ వ్యయం మెగావాట్కు సుమారు 7 కోట్లు ఉందని నివేదికలో వెల్లడించింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించిన BHELకు నామినేషన్పై పనులు ఇచ్చారు. నిర్మాణ వ్యయం పెరగడం తదితర అంశాల్లో లోపాలు ఎత్తి చూపినట్టుగా తెలిసింది. ఈ నివేదికపైన సుమారు 2 గంటలకు పైగా చర్చించిన మంత్రివర్గం శాసనసభలో ప్రవేశపెట్టి తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టే ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారమట. ఇందులో కేసీఆర్ ఆ సీఎండీ ప్రభాకర్ రావు అనే ముసలోడు అడ్డంగా దొరికిపోయారు. ఏం చేస్తారు ఎంక్వైరీ, ఏమి రికవరీ చేస్తారు, ఎంతవరకు కేసు మీద ఏం జరుగుద్ది అన్నది మన భవిష్యత్తులో చూడాల్సి.